వెల్కమ్ టు సైలెన్స్ ఫైల్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇది ఒక జాన్వి పాప గురించే కాకుండా కొంతమంది దొంగ స్వామీజీలు ఉన్నారు, కొంతమంది దొంగ అఘోరాలు ఉన్నారు. వీళ్ళ గురించి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వాళ్ళనే పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నాను అనేసి మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే ఎండింగ్ వరకు మీరు ఈ వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తుని ఇన్సిడెంట్ గురించి తెలుసు. లైక్ అగ్రహారం పాప అంటే ఒక 2-2.5 ఏళ్ళ చిన్నారి దాదాపు 15 రోజులైంది ఇప్పటికి తప్పిపోయి. పాప తప్పిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఆ టాపిక్. చాలామంది రకరకాలుగా వాళ్ళ బిజినెస్ కోసం ఉపయోగించుకున్నారు, వాళ్ళ ట్రెండింగ్ న్యూస్ కోసం ఉపయోగించుకున్నారు. చాలామంది మరి ముఖ్యంగా టీవీ ఛానల్స్ వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే వాళ్ళకి నచ్చిన థంబ్నెయిల్ పెట్టడం. అంటే అక్కడ ఏదైనా ఒక డిస్కషన్ జరుగుతుంది కదా, ఆ డిస్కషన్ని అనుమానాస్పదంగా చెప్పినా కూడా దాన్ని వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు. సో నిజంగానే ఇది జరిగింది, సో పాప ఇలానే మిస్ అయింది, పాప యానిమల్ అటాక్ జరిగింది అంటే ఇక అడ్డు ఆపు లేదు వాళ్ళు చెప్పేదానికి. వాళ్ళకి నోటికొచ్చిందల్లా వాగుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళకి నచ్చింది అంటే జనాలు చూడగానే అమ్మో అన్నట్టు ఎగ్జైట్తో ఉంటారు కదా. ఎందుకంటే పాప మిస్ అయినప్పుడు పాప దొరకాలి అని కోరుకునే వాళ్ళు 90% ఉంటారు. ఈ 10% ఇలాంటి బేవర్స్ బ్యాచ్ ఉంటారు. దాంట్లో భాగంగా అంటే పాప దొరకకపోగా వీళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ వైజ్గా వీళ్ళు వ్యూస్ తెచ్చుకుంటూ విచ్చలవిడిగా ఇట్లా ఇదంతా ఒకవైపు నడుస్తుంటే ఇంకోవైపు ఏం నడుస్తుందో తెలుసా? కొంతమంది పాప చెరువులో తేలింది, పాప బస్ స్టాప్లో కనిపించింది ముసలావిడి చేతిలో. ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశాను దాని మీద. ఆ ముసలావిడి దగ్గర పాప కనిపించింది అని ఒక ఆవిడ మాట్లాడింది. ఆ మాటల్ని అంటే నేను ఆ వీడియోలో పెట్టాలనుకున్నాను, అదొకటి చిన్న మిస్టేక్ అయింది, పెట్టలేదు. ఆవిడ మాట్లాడుతూ ఇలా చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి చేశానంటే దాని గురించి నేను స్పందించాను. అంటే ఈ వీడియోలో మనది ఆ టాపిక్ కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. సో ఇలాంటి వాళ్ళంతా ఒకవైపు అంటే వైరల్ అవుతున్నారు వాళ్ళంతటా వాళ్ళు పాపను బేస్ చేసుకొని. ఒకవైపు నిన్న పాప వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక అఘోరి అంట, అతను ఇక్కడెక్కడో తెలంగాణ గద్వాల నుంచి వెళ్ళాడంట. గద్వాల్లో సంథింగ్ ఏదో ఒక ఊరు నుంచి ఇక్కడ తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే పాప వాళ్ళ తల్లిదండ్రులకి ఆ కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా కానీ తను వెళ్ళి ఇంటి పైన మేడ పైన పడుకున్నాడంట నైట్. అసలుకి నాకు అర్థం కాని ఏంటంటే, ఒకవేళ అలాంటి అఘోరులకు కానీ అలాంటి స్వామీజీలకు కానీ అంత పవర్స్ అంత శక్తి ఉంటే పాపనే తీసుకొని రావచ్చు కదా మీరు. ఇప్పుడు అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నానండి. 7th సెన్స్ మూవీలో సూర్య గారు ఒక చిన్న పాపను తీసుకొని వచ్చి అంటే వైరస్ సోకిన పాపను తీసుకొని వచ్చి తను కప్పుకున్న దుప్పటి పై నుంచి ఇలా జరపగానే పాప స్మైల్ ఇచ్చి నవ్వుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. అలాంటి పని చెయ్యరు అంటే చెయ్యొచ్చు కదా అని నా క్వశ్చన్ ఇక్కడ. చెయ్యకపోగా భయభ్రాంతులకి గురి చేస్తున్నారు, తల్లిదండ్రుల్ని జనాలని మభ్య పెడుతున్నారు. ఈయన గురించి చాలా డెప్త్గా మాట్లాడాలి. కొంచెం పక్క పెట్టి ఒక చిన్న స్వామీజీ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన ఏంట్రా అంటే ఏదో దాన్ని ఏదో అంటారు, నాకు పర్టికులర్గా పేరైతే గుర్తులేదు. ఒక చైన్ లాగుండి కింద ఒక రాయిలా ఉంటుంది, దాన్ని అలా పట్టుకొని పాప దొరుకుతుందా అని ఊగుతుంది అనమాట. అది నాకు నిజంగా చెప్తున్నాండి, మీరు ఏమని అనుకోండి, నాకు అది చూసిన తర్వాత ఫస్ట్ కామెడీ అనిపించింది. అరే తన చేతిలో ఉన్నది ఇప్పుడు అవతల వాడి చేతికి ఇచ్చి కదా చేయాలి అది. అంటే మళ్ళీ అవతల వాడు పరిశుద్ధుడు కాదు, వాడికి దైవ శక్తి లేదు కాబట్టి వాడి చేతిలో కాకమ్మ కబుర్లు చెప్పి జనాలని మభ్యపెట్టే బ్యాచ్ ఎక్కువైపోయారు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మరి ముఖ్యంగా
అసలుకి కడుపుకి అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా మీరు? మరి దొరుకుతుంది అని చెప్పారు కదా, పలాని ప్లేస్లో ఉంది అని చెప్పారు కదా, పాప ప్రాణాలతోనే ఉందని చెప్పారు కదా, మరి తీసుకురావడానికి ఏంట్రా నొప్పి మీకు? నొప్పి ఏంటి మీరు తీసుకురావడానికి పాపని? మీరు తీసుకొచ్చారనుకోండి, అంటే దీంట్లో ఇంకొకటి, మా అంతటి మేము పాపను తీసుకొస్తే మళ్ళీ మా మీద కేసు ఉల్టా అవుతుంది కదా అంటే భయపడొద్దు. మీరు తప్పు చెయ్యనప్పుడు పాపను తీసుకొచ్చి అప్పచెప్పడానికి ఏంటి నొప్పి? ఇలాంటి దొంగ స్వామీజులు వాళ్ళని ఎగరేసి తన్నాలనిపిస్తుంది. దొంగ స్వామీజుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. చాలామంది ఉన్నారు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఈ పాప విషయంలోనే దాదాపు ఒక 6-7 మంది బయటకు వచ్చారు. వాళ్ళకి నచ్చిందలా మాట్లాడతారు. కొంతమంది క్షుద్ర పూజలు అంటారు, కొంతమంది చేతబడి చేసిందని చెప్తారు. అరే అసలుకి బుద్ధి ఉందా మీకు? సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనపడుతుంది కదా పాప వెళ్ళిపోవడం. నోటికి అడ్డమైన బూతులు వస్తాయి ఇలాంటి బేవర్స్ గాళ్ళని తలుచుకున్నప్పుడు. ఓకేనండి. సెకండ్, ఈ అఘోరి ఉన్నారు కదా, మన మెయిన్ టాపిక్ ఇతను ఏంట్రా అంటే, ఆయనైనా ఒక స్టూడియోలో కూర్చొని ఒక వ్యక్తి దగ్గర మాట్లాడుతూ అది పట్టుకొని చెప్పారు, అలాగా ఒక అస్త్రం లాంటిది పట్టుకొని చెప్పారు. అండ్ ఇక్కడ ఇతను ఇంటిపైకి ఎక్కి కూర్చున్నాడు, ఇంటిపైన ఎక్కి పడుకొని మళ్ళీ ఆ పేరెంట్స్కి చెప్తాడంట, అంటే ఆ తల్లిదండ్రులకి చెప్తున్నాడంట, మీ పాప భూమిలోకి వెళ్ళిపోయింది, అంటే భూదేవత పిలుచుకుంది, అంటే చనిపోయింది అనే మీనింగ్. అక్కడ వాళ్ళ మదర్ చెప్తున్నారు, లబోదిబోమని మొత్తుకుంటుంది వాళ్ళ మమ్మీ, పాప వాళ్ళ మమ్మీ. చనిపోయిన దాన్ని అఘోరి అయినా ఎవరైనా ఎలా తీసుకొస్తారా? అది కేవలం భగవంతుడికి ఒక్కడికే సాధ్యం, చనిపోయిన మనిషిని బ్రతికించడం. మీరు అఘోరీలు అవ్వచ్చు, ఎంత పెద్ద దివ్య శక్తులు ఉండొచ్చు మీకు, కానీ మీరు ఎలా, అసలుకి చనిపోయిందని చెప్పింది నువ్వే, మళ్ళీ తీసుకొస్తానని చెప్తుంది నువ్వే. అంటే ఇలాంటి ఎదవులకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదండి, బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఆయన చూస్తే అర్థమవుతుంది. ఒక పిచ్చి కోటర్ కొట్టాడు అనుకోండి, అది బ్రెయిన్ లేకుండా పడుకుంటాడు, అంటే సోయి లేకుండా పడుకుంటాడు. అతని మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఉండొచ్చు అతను అఘోరి అయి ఉండొచ్చు, క్షుద్ర పూజలు చేసి మాంత్రికుడు అయి ఉండొచ్చు, మంచి శక్తులు ఉండొచ్చు. ఆ శక్తితోటి మీరు వెలగబెట్టాల్సింది ఏంట్రా అంటే పాపం తీసుకొని రావడం, పాపం తీసుకొని వచ్చి ఆ పేరెంట్స్కి వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూడండి. ఇవన్నీ వదిలేసి ఇంటిపైకి వచ్చి పడుకొని నైట్ అంతా నేను చూశాను పాప చుట్టూ తిరుగుతూ ఉంది అంటే ఆత్మ అంట. వీళ్ళకి అసలుకి ఏం మాట్లాడాలండి ఇలాంటి చెత్త బేవర్స్ గాళ్ళని? అక్కడ ఉన్న వాళ్ళు నిలదీస్తున్నారు వాడిని, అసలు వాడికి ఆ సమాధానం చెప్పడానికి వస్తుందా? అది తడబడుతున్నాడు చెప్పడానికి మాటలు. అది కొంచెమైనా బ్రెయిన్ ఉండాలి స్వామి మీకు. మీరు మనుషుల, లేకపోతే మనుషులు చచ్చినప్పుడు అక్కడ శవాలను పీక్కు తినే రాబందులా? అర్థం కావట్లేదు. ఒక పక్క పాప చనిపోయిందిరా భగవంతుడా, పాప తప్పిపోయిందిరా భగవంతుడా, పాపనేమన్నా యానిమల్ మింగేసిందా భగవంతుడా? ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటే ఇలాంటివన్నీ క్రియేట్ చేసుకుంటూ మీ ఇష్టం చెరువులో తేలిందని ఒకడు అంటాడు. అసలుకి ఏం తీసుకొని నరకాలో, ఏం తీసుకొని కొట్టాలనో అర్థం కావట్లేదు ఇలాంటి ఎదవల్ని, బేవర్స్ ఎదవల్ని. సిగ్గుండాలరా కొద్దిగన్నా. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాడు ఈ పోటు మొగోడు అక్కడికి. అరే సార్ మీరు వీడియో తీస్తూ చేశారు కానీ లాగిపెట్టి కొట్టాల్సి ఉంది సార్ చెంప మీద. పోనీ ఇదంతా చెప్పిన తర్వాత ఆడికాడు నిరూపించుకోవడానికి పాపం తీసుకొస్తాడా? అసలు కాదండి, పాపం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎక్కడుందో చెప్తాడా వాడు కాదు. భూమి మీద మనిషిగా 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తలకాయ, 2 చెవులు, ఒక ముక్కు, ఒక నోరు, ఒక హార్ట్, ఒక శరీరంగా పుట్టిన వాడు ఎవ్వడు చెప్పలేడు, ఒక భగవంతుడు తప్ప. ముందు అది గ్రహించండి జనాలు కూడా. ఆడు స్వామీజీ వచ్చి నోటికి వచ్చిందల్లా వాగిపోతున్నాడు, కొంచెం అర్థం చేసుకోండి. ఆ పేరెంట్స్ ఎంత బాధలో ఉండుంటారు పాప తప్పిపోయిన దానికి. వాడొచ్చి చచ్చిపోయింది, ఆత్మ ఇక్కడే తిరుగుతుంది, నేను పిలుస్తాను లేచి వస్తుంది. చచ్చిపోయిన పాపని ఎలా బ్రతికిస్తాడండి వాడు?
మనిషే కదా వాడు, కనీసం చదువుకున్నట్టు కూడా కనపడట్లేదు ఆడి వాళ్ళకొని చూస్తుంటే. సో ఇలాంటి మభ్యపెట్టే మాటల్ని అస్సలు నమ్మకండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి వీళ్ళ ముసుగులో పడిపోకండి. కొంచెం ఆలోచించండి, మనసు పెట్టి మీరే ఏదైనా చేతనైతే పని చేయండి, అంతేకాని ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. సో ఫైనల్గా ఏంట్రా అంటే, మళ్ళీ చెప్తున్నాను, పాప గురించి చేసిన ప్రతి వీడియోలో చెప్తాను, పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉండండి. ప్రతి ఒక్క విషయంలో, ఒక పిల్లల పట్లనే కాకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి దారుణమైన రోజులున్నాయి. సో ఒకవేళ కోపంలో పాప దొరకలేదన్న బాధతో కోపంగా ఏదైనా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ అండి. ఎందుకంటే ఇలాంటి స్వామీజీల్ని, ఇలాంటి అఘోరాలని, ఇలాంటి బాబాలను చూస్తుంటే బ్రెయిన్ ఏమంటారు, ఒక మెరుపులాగా వచ్చిపోతుంది అసలు బ్రెయిన్లోకి. వీళ్ళు చేసే కక్కుర్తి పనులు వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను మాట్లాడింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, మీకు కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. పాప ఎక్కడున్నా ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే, పాప ప్రాణాలతో ఉంటే తిరిగి ఆ తల్లిదండ్రుల దగ్గరికి రావాలి. మనం అనకూడదు తను చనిపోయింది అని మనం అనకూడదు. ఎందుకంటే చిన్న పాప అండి, 2-2.5 ఏళ్ళ పసికందు, ఏం తెలుస్తుంది, లోకం తెలియని పాప. పాప ఎక్కడున్నా తను తల్లిదండ్రుల దగ్గరికి చేరాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు. థ్యాంక్స్ అండి.